బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి 2 తర్వాత 12 స్టార్ ప్రభాస్ రేంజ్కు తగ్గ హిట్ కోసం ఎదురు చూసిన అభిమానులకు సలార్ సినిమాతో భారీ హిట్ అయితే అందించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. గత ఏడాది డిసెంబర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించిన విషయం తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అయితే వసూలు చేసింది. ఈ సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సలార్ సినిమా అంచనాలను అందుకొని ప్రభాస్ అభిమానులకు ఫుల్ జోష్ అయితే ఇచ్చింది. ఇక సలార్ 2 కూడా ఉందని ముందే ప్రకటించారు. సలార్ సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్ చూసి పార్ట్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ టైటిల్ ని కూడా శౌర్యంగా పర్వంగా ఖరారు కూడా చేశారు. ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభమవుతుందని అంటున్నారు. అయితే ఇంతలోనే ప్రశాంత్ నీల్ తన ఆలోచన మార్చుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. సలార్ 2 కు టెంపరీ బ్రేక్ అయితే ఇవ్వనున్నట్టు అర్థమవుతుంది. శౌర్యంగా పర్వం సినిమాని పోస్ట్ పోన్ చేసి మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెట్టాలని ప్రశాంత్ నీల్ అయితే డిసైడ్ అయ్యారట. త్వరలో ఎన్టీఆర్ 31 సినిమా షూటింగ్ అయితే మొదలు కానన్నట్టు జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే తారక ప్రశాంత్ నీల్ సినిమా కూడా ఫిక్స్ అయింది. కొన్ని నెలల క్రితం ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. 2024 మార్చిలో ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభమవుతుందని గతంలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా దేవరాతో పాటు వారుడు సినిమా షూటింగ్ లో అయితే బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన షెడ్యూల్ లో పాల్గొని తిరిగి వచ్చారు. ఇక దేవరా సినిమా షూటింగ్ అయితే ప్రస్తుతం శరవేగంగా అయితే జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. సముద్ర బ్యాక్డ్రాప్ లో అయితే ఈ సినిమా అయితే రూపొందుతుంది. ఇటీవల గోవాలో ఓ సాంగ్ ను కూడా షూట్ చేశారు. మరి ప్రశాంత్ ని సలార్ 2ని కంటిన్యూ చేస్తారా లేదా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి ఎన్టీఆర్ 31 పట్టాలు ఎక్కేస్తారా అనేది చూడాలి.